అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజామున నిన్న జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మెలో భాగంగా మనస్తాపానికి గురై ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు మనస్తాపం చెంది ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరితో విసుగు చెంది ప్రాణత్యాగాన్ని పాల్పడి ఆత్మహత్యాయత్నం చేసి ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు తుది శ్వాస విడవడం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల గురించి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవడానికి ఇలా ఎంతోమంది తెలంగాణ వీరులు తెలంగాణ పౌరులు ప్రాణత్యాగం చేశారు. ఆ రోజు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ఆత్మహత్యలు అంటే ఇది ఎక్కడ పరిపాలన, ఎక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు చూడండి, ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎంత వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం చేసి ఉద్యోగ సంఘాలను రద్దు చేసి వాళ్ళని ఒక కట్టు బానిసల్లాగా వాళ్ళని ఈ యొక్క ప్రభుత్వం వాడుకుంటుంది. పొన్నం ప్రభాకర్ అతడు ఒక ట్రాన్స్పోర్ట్ మంత్రి, అతని చేతులు ఏమీ లేదు. రండి చర్చలకు రండి, ఉప ముఖ్యమంత్రి వస్తాడు, మీరు మాట్లాడమని నువ్వేం బీక్తున్నట్టు? మరి ఏంది ఇక్కడ? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రి అయినా మంత్రిలాగా ఉన్నాడా? ఎవరి చేతులనే ఏమైనా ఉందా? అది కాకుండా ఇక చూడండి, ఉద్యోగులు వీళ్ళ దగ్గర ఆర్జీ పెట్టుకొని విసుకెత్తి నెల నుంచి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఈరోజు సమ్మెకు దిగితే ఒక బుద్ధి లేని ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఆ ఎండి వాడు మనిషేనా అసలు? నాగిరెడ్డి అనే వ్యక్తి టీఎస్ఆర్టీసీ ఎండి సమ్మెకి దిగిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేసి మాట్లాడు. నేను ఈరోజు ఎన్టీఆర్ జాగృతి తరఫున ఆర్టీసీ ఎండి నాగిరెడ్డికి చెప్తున్నాను, నువ్వు మొగడవు అయితే నీకు దమ్ముంటే ఒక్క కార్మికుడినైనా సస్పెండ్ చేసి చూపించు. తెలంగాణ రాష్ట్రం అంతా అగ్నిగుండంగా మార్చి చూపిస్తాం. బిడ్డ, నీ అయ్యా జాగిర్ అనుకున్నావా? కార్మికుల కష్టార్జితంతో కార్మికుల బేసిక్ నుంచి జమ కట్టినటువంటి 7% అక్కడ సొసైటీ ఫండ్లో, క్రెడిట్ సొసైటీ ఫండ్లో 630 కోట్లు పెడితే యువనబ్బ జాగిరని చెప్పి వాడుకున్నారా భయ్ మీరు? వాళ్ళు జమ కట్టింది వాడుకుంటారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి జీతపక్షాలు వాళ్ళ సెటిల్మెంట్ అమౌంట్ ఇయ్యరు. మీరు ఇచ్చేదేమి ఒడగబెట్టేది ఏం లేదు. వాళ్ళు జమ కట్టుకుందో వాళ్ళకి ఇవ్వమంటే కూడా మీకు రోగమా? దశల వారీగా రిటైర్డ్ అయినోడు ఉద్యోగ విరమణ చేసినటువంటి ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు శుభవార్త, తొందరలోనే దశల వారీగా వాళ్ళ సెటిల్మెంట్ చేస్తాం. నువ్వు ఎవరైనా వాళ్ళు సెటిల్మెంట్ చేయడానికి నువ్వు నీ జగన్ జైలు నుంచి ఇస్తున్నావా? వాళ్ళు జమ కట్టుకుంది వాళ్ళు రిటైర్డ్ అయిన రోజు వాళ్ళకి ఇచ్చి పంపాలా? నువ్వు వాళ్ళ జీవితం అంతా ఆర్టీసీకి సేవ చేసినాక పోయినాక కూడా మీ చుట్టూ తిరగాల? ఇది ప్రజాపాలన? ఇది ఇంత దుర్మార్గ పాలన చేస్తుంటే ఎవడు అడగడు? ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ ఒక అధికార ప్రతినిధిగా, ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, వెంటనే ఈ యొక్క కార్మికుల సమస్యను పరిష్కరించి ఈరోజు చనిపోయినటువంటి శంకరన్న గారి యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు 20 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా. ఇది ప్రభుత్వం బాధ్యతగా భావించి చెల్లించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలా. వారి యొక్క కార్మికులు ఉద్యోగ విరమణ చెందినటువంటి కార్మికుల యొక్క సెటిల్మెంట్ కూడా వాళ్ళకు ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఆ టైం లోపల అందరు సెటిల్మెంట్ చేయాలి. అరే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా అని చెప్పేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి వీళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద బాధేస్తావా? అంటే తెలంగాణలో అక్కడ గాంధీ స్టాచ్యూ పెట్టి 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 3,000-4,000 కోట్లు గాంధీ స్టాచ్యూ, గాంధీ బొమ్మ పెట్టి ఇంకా సుందరీకరణ చేసి 3,000 కోట్లు 4,000 కోట్లను ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయిన ప్రణాళిక చేసుకుంటున్నాం. కార్మికులకు 2,000 కోట్లు ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు బాగుపడతారు కదా. టీఎస్ఆర్టీసీ లాభాల వాటి నడుస్తుంది కదా. వాళ్ళ ఇంట్లో కుటుంబాలు కూడా బాగుపడతాయి కదా. ఈ యొక్క ఉద్యోగుల కుటుంబాలు కూడా బాగుపడతాయి కదా. అంటే అది తెలంగాణ అభివృద్ధి కాదా? అంటే నువ్వు పెట్టినటువంటి గాంధీ విగ్రహము, అక్కడ పెట్టినటువంటి సుందరీకరణ చూసి కడుపు నిండుతుందా?
కార్మికులకు ఆదుకుంటే కడుపు నిండుతుందా? 50,000 దాదాపు 50,000 కుటుంబాలకి ఆసరగా నిలిచడం మంచిదా? నువ్వు ఒక 4,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టడం మంచిదా? ఆకలితో అలమాడుతున్నోనికి పప్పన్నమైనా కానీ తొక్కన్నమైనా కానీ కారమన్నం అనగా చాలు. ఆకలితో ఉన్నది ఆకలి ఆకలి అని చెప్తుంటే ముక్కు కింద నై రోజు ఆకు బిర్యానీ వస్తుంది మనం పానం పోయేదాకా చూస్తున్నావు. ఇది ఎక్కడి పరిపాలన? నీకు చేత కాకపోతే దిగిపో, రాజీనామా చేసి సంకనాకి పోటీ. ఎందుకు తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్నావు? గత 10 సంవత్సరాలు ఒక నియంత్రణ పరిపాలన జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక తుగ్లక్ పరిపాలన. అంటే తెలంగాణ ప్రాణాలు అర్పించి కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మళ్ళీ దుర్మార్గుల చేతిలో పోయింది. మళ్ళీ అదే కొట్లాట, మళ్ళీ అదే ప్రాణత్యాగాలు. ప్రజలారా గమనించండి. ఈ యొక్క దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించండి. ఈ రానున్న ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు చెప్పుదెబ్బ కొట్టినట్టు మీ యొక్క రిజల్ట్ ఉండాలా, మీ యొక్క చర్యలు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వచ్చినప్పుడు దేశద్రోహిగా భావించాలి. ఈరోజు ఆలోచించండి మీరే. ఇతడు చెప్పినటువంటి ప్రలోభాలు నమ్మి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళు చేస్తుంది ఏంది? ఆర్టీసీ ఎంప్లాయీస్ని, ఆర్టీసీ కార్మికులని పట్టి పీడిస్తున్నారు. వీళ్ళు ఉద్యోగ సంఘాలు తీసేసి వీళ్ళ వాయిసే వినిపించకుండా అక్కడ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఆడిపించుకుంటున్నారు. చిత్రవదకు గురవుతున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్. ఇక్కడైనా భావించి, ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ పిచ్చి ప్రభాకర్ ఉన్నాడు, అసలుతోటి ఏం కాదు, వరస్ట్ మినిస్టర్. ముఖ్యమంత్రి నీకు సోయి తెచ్చుకొని ఇప్పుడైనా ఇని ఆ ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు ఎంబడే తీర్చితే కొంతమంది వాళ్ళు ఆదుకున్నారు. లేకుంటే మాత్రం ఆర్టీసీ కార్మికుల కుటుంబాల వాళ్ళ పిల్లల ఉసురు నీకు ఖచ్చితంగా దాక్కుతుంది. నమస్కారం.